మొట్టమొదట ఆ బీజం ఏర్పడింది. పంచభూతాలు, ప్రాణ ప్రకృతి, అంతఃకరణ చతుష్టయం అంతా కలిసి ఉంది. అది ఒక బీజం. అక్కడి నుంచి ప్రకృతి ప్రారంభమైనప్పుడు మొలకెత్తింది. దాన్ని హిరణ్య గర్భుడు అన్నారు. బీజస్థాయిలో ఉంటే ఈశ్వరుడు అన్నారు. మొలకెత్తినటువంటి ఆ బీజాన్ని హిరణ్య గర్భుడు అన్నారు. వాడు విరాట్ రూపం పొందాడు. ఇదిగో ఈ ప్రకృతి రూపంలో పొందాడు. మొత్తం ఇదంతా వాడయ్యాడు. ఎలాగైతే ఒక టెంక మొలకెత్తి ఒక పెద్ద చెట్టు అయితే ఆ చెట్టులో శాఖలు, ఉపశాఖలు, కొమ్మలు, మానులు, రెమ్మలు, ఆకులు, పిందెలు, కాయలు, వేర్లు, కాండము అన్ని కనిపిస్తుంది కదా. అలాగనే ఇంత ప్రకృతిగా మారినప్పుడు ఆ పరమాత్మ దాన్ని విరాట్ రూపము అన్నారు. విరాట్ అంటే వివిధం రాజతే, రకరకాలుగా బయటకు వచ్చాడు. ఎన్ని రకాలుగా బయటకు వచ్చాడు ఈ ప్రకృతిలోనంటే జడంగా, చేతనంగా, స్థావరంగా, జంగమంగా, పక్షిగా, కుక్కగా, నల్లిగా, పిల్లిగా, బల్లిగా, తొల్లిగా, ఒకటి కాదు రెండు కాదు. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఏవేవైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో, కనిపించకుండా ఊహించుకుంటున్నామో, ఏవేవైతే ఉన్నాయో యద్యదిదంతయా దృశ్యతే తత్సర్వం పరమేశ్వర ఏవ. కనిపించే ప్రతిదీ ఆ పరమాత్ముడే. మామిడి చెట్టులో మామిడి ఆకు టెంకే, మామిడి కొమ్మ ఆ టెంకనే, మామిడి కాయ ఆ టెంకనే. సమస్తము ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టులో అణువు వ్యాపించున్నటువంటిది ఏంటి? టెంకని. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అందుకని ఇక్కడ కృష్ణుడు కూడా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. చూడండి, ఈ ప్రళయం అంటే ఏంటనంటే ఈ చెట్టుకు ఆకులన్నీ ఎండిపోతాయి, రాలిపోతాయి. మళ్ళీ వసంతకాలం రాగానే ఆకులు చిగురించి మళ్ళీ వచ్చేస్తుంది. అలాగనే ప్రకృతి ఏమైపోతుంది? అలా లోపలికి ముడుచుకుపోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంటుంది. అలా ముడుచుకుపోతుంది, అలా బయటకు వస్తుంది. వ్యక్తావ్యక్తము కలిగి ఉన్నటువంటిది. అందుకని అమ్మవారికి వ్యక్త స్వరూపిణి, వ్యాపిని, వివిధాకార, విద్యాస్వరూపిణి అమ్మవారికి. వ్యక్తము ఆవిడే, అవ్యక్తము ఆవిడే, కల్పన ఆవిడే, కల్పనలన్నీ పోయి శుద్ధ చైతన్యము ఆవిడే. అన్ని రకాలుగాను వ్యాపించి నిండి నిబిడీకృతమై ఉంది ఆ తత్వం, ఆ పరమార్థ తత్వం, ఆ చైతన్యం అని. ఇప్పుడు అందులో నుంచి ప్రకృతి వచ్చింది, యావత్ ప్రకృతి వచ్చింది. ఇక్కడ శంకరులు చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎలా వచ్చిందండి అందులో నుంచి? ఒకసారి మాకు తెలుసుకోవాలి. అసలు ప్రకృతిని మీరు పట్టించుకోవద్దండి. నేను ఎప్పుడూ చెప్తాను, ప్రకృతి మీద మీరు సాధన చేయొద్దు. మీరే ప్రకృతి, దీని మీదనే సాధన చేయండి. మీకు రహస్యాలన్నీ తెలిసిపోతాయి. మీకు వేరే గ్రంథాలు అక్కర్లేదు. మీరు ఎలా పుట్టారో ఒకసారి మన యొక్క జన్మను మనం ఒకసారి చూస్తే, మనం మొట్టమొదట ఒక బీజ రూపంలో ఉన్నాం తండ్రి గర్భంలో. ఒక చిన్న నలుసుగా, ఒక చిన్న అణువు, ఒక బీజ రూపంలో ఉన్నాం. ఈ బీజం వెళ్ళి ఏమైంది? క్షేత్రం, తల్లి క్షేత్రంలో పడింది. అక్కడ మొలకెత్తాం. మీరు చూడండి, ఒక పిండము చిన్న ఈ పెసరపప్పు నానబెడితే నెక్స్ట్ డే తీస్తే ఎలాగైతే మొలకొస్తుందో అలాగనే పెసరపప్పు, ఆ పెసర గింజ మొలకొచ్చినట్టుగా ఉన్నాం. మొలకెత్తాం. అక్కడ మొలకెత్తి ఆ మొలక నుంచి అలాగ తల్లి గర్భంలోకి వెళ్ళి అది అలా అటాచ్ అయ్యి లోపల స్టేబుల్ గా నిలబడి గర్భాధారణ జరిగి ఆ శిశువు ఉత్పత్తి జరిగి పిండ రూపంలోకి వచ్చి ఆ పిండము నుంచి ఒక్కొక్కటి వ్యక్తం అవ్వడం వచ్చింది. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు. ఏమండి, తల్లి ఏమైనా ఈ కళ్ళు పెట్టుకుంటామని చెప్పి షాపుకి వెళ్ళి కళ్ళు కొనుక్కొని లోపలికి పంపించి కళ్ళు అతికించి, చేతులు అతికించి, కాళ్ళు అతికించి, ముక్కు అతికించి ఏమన్నా ఆవిడేమైనా టెక్స్చర్స్ తయారు చేశారా? తండ్రి తయారు చేయలేదు, తల్లి తయారు చేయలేదు. మరి ఏంటి తయారైంది? ఈ తల్లికి తండ్రికి ఊరినే పొట్ట తడువుకోవడం, లేకపోతే చూసి అయ్యో నా కొడుకు అనుకోవడం, లేకపోతే నా కూతురు అనుకుని ఊహల్లో ఉండడమే తప్ప లోపల ఏం జరుగుతుందో వీళ్ళకి ఏం తెలియదు. అది ప్రకృతి మాయా. తన పని చేసుకుపోతూనే ఉంటుంది, పడిపోతే అలా జరిగిపోతూ ఉంటుంది. మనకేం సంబంధం లేదు. మనం అంటాం, నేనండి ఎంత కష్టపడి కన్నానండి, ఇప్పుడు దౌర్భాగ్యం, నువ్వు కష్టపడి కనడం ఏంటి? వాడిని అడిగా అనుకున్నా ఈవిడిగానే అంటుందండి, నేను కష్టపడి చచ్చి చేడి బయటికి రావడానికి నానా యాతన పడ్డాను. ఇన్ఫాక్ట్ వాడిది ఏమీ లేదండి. ఆలోచిస్తే ఆ ప్రకృతి నెడుతూ ఉంది వాడిని, అంతే బయటికి. టైం అయింది కనుక ఇంకా అక్కడి నుంచి నెడుతూ ఉంది.
వీడికి సంబంధం లేదు. పుట్టినవాడికి నేను పుట్టానంటాడు, ఆవిడంటుంది నేను కన్నానంటుంది. వీళ్ళిద్దరూ ఒట్టి మూర్ఖులే. వీడు పుట్టలేదు, ఆవిడ కనలేదు. జరిగేది ప్రకృతి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఎంత క్లీన్ స్టేట్మెంట్స్ అండి. భగవద్గీత ఒక్కొక్క శ్లోకము అమోఘమైనటువంటి శాస్త్రం. అది సకల శాస్త్రాలకి సారం ఆ భగవద్గీత. అందుకని శాస్త్రం అంటుంది అసన్నేవ సభవతి. ఇది ఏదీ లేదు అన్నాడంటే వాడిని లేడనుకోవడమే, వాడు లేనట్టే. ఏదీ లేదు అన్నాడు అనుకోని వాడు లేనట్టే, వాడికి వాడే లేనట్టే. కాబట్టి ఇక్కడ లేదు అనే మాటకి అర్థం లేదు మన శాస్త్రం. ఈ ప్రకృతిలో లేదు అనే దానికి ఒక అర్థం లేదు. మాట్లాడమనండి, ఎవరిని చెప్పమనండి. ఈ సృష్టి ఎలా జరుగుతుందండి, ఎంత విచిత్రం ఇది. ఊహకందనటువంటి ప్రకృతి ఈ సృష్టి. అసలు వీడు ఎలా తయారయ్యాడు? ఎలా తయారయ్యాడు అని అంటే పంచభూతాలతో తయారయ్యాడు. అందుకని ఒక వ్యక్తి మరణించాడు అని అంటారు కదా, ఏం జరుగుతుంది చెప్పండి? మరణించడం అంటే ఏం జరుగుతుందంటే ఈ లోపలుండే ప్రాణం ఆగిపోతుంది. మనోబుద్ధి చిత్తాహంకారాలు పోయాయి, ఇంకా మనస్సు బుద్ధి ఏం పనిచేయదు. ఇకపోతే ప్రాణం పోయింది. ఈ శరీరం అంతా భూతత్వం కదా, భూమి యొక్క తత్వం ఇది. అందుకని ఈ రూపం ఉంది. ఇది భూమి కొరుకు తినేస్తుంది. దీంట్లో ఉండే రసాలన్నీ కూడా జల ప్రకృతి, రసంలో కలిసిపోతుంది. లోపల ఉన్నటువంటి అగ్ని ఆరిపోతుంది, చల్లగా అయిపోతుంది, అగ్ని ఆరిపోతుంది. గాలి గాలిలో, నీరు నీరులో, నిప్పు నిప్పులో, మట్టి మట్టిలో, ఆకాశం ఆకాశంలో. ఈ ఐదుగురు విడిపోతే మరణం, ఐదుగురు కలిసుంటే జీవనం. పంచభూతాలు ఐదుగురు పార్ట్నర్స్ బిజినెస్ చేస్తే వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఒక్కడికి తేడా వచ్చి ఇంకా నేను వీళ్ళతో ఉండననుకుని వెళ్ళిపోయినా ఫినిష్, మరణమే. కాబట్టి ఈ పంచభూతాలతో ఈ ప్రకృతి తయారైంది. ఈ రకంగా ఇది ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అలాగా ప్రకృతిలో వృద్ధి చెందుతూ ఉంది. ఒకరోజు ఇది పడిపోతుంది. శరీరం, మనోబుద్ధి చిత్తహంకారాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ శంకరులు అంటారు, అసలు ఈ ప్రకృతిని ఉపయోగించుకునేది ఎవరు? ప్రకృతిని వాడుకుంటుందా? ప్రకృతిని ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా? చెప్పండి. ఈ శరీరమే శరీరాన్ని వాడుకుంటుందా, లేకపోతే ఈ శరీరాన్ని నేను వాడుకుంటున్నానా? చెప్పండి. ఈ శరీరాన్ని నేను వాడుకుంటున్నాను. ఈ మైకును వాడుకుంటున్నా, ఇదే మాట్లాడేస్తుంది. ఈ మైకును నేను వాడుకుంటున్నాను, ఆ కెమెరాని నేను వాడుకుంటున్నాను, టీవీని నేను వాడుకుంటున్నాను. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని జీవుడు ఎవడో ఒకడు దీన్ని వాడుకుంటున్నాడు. వాడెవడండి? వాడు ఈ ప్రకృతితో సమానమా, ఈ ప్రకృతి కంటే విలక్షణమా? బాగా ఆలోచించు. వాడు ఈ ప్రకృతితో సమానమైతే రాత్రి పడుకున్నప్పుడు శరీరం గుర్తులేదు, ప్రాణం గుర్తులేదు, ఏదీ సంబంధం లేకుండా వాడు హాయిగా ఉన్నాడు. దేహం విడిచిపెట్టిన తర్వాత వాడు ఇంకో దేహాన్ని పొందుతున్నాడు అంటుంది శాస్త్రం. అది పక్కన పెట్టేయండి, అది అవుట్ ఆఫ్ సైన్స్. కానీ సైంటిఫికల్ గానే చూద్దాం. వాడు ప్రకృతితో సమానమై ఉంటే వాడికి రాత్రి నిద్రలో ఏముండట్లేదు, హాయిగా విలక్షణంగా ఉన్నాడు. శరీరం కంటే వేరుగా ఉన్నాడు, మనోబుద్ధి చిత్తాహంకారాల కంటే వేరుగా ఉన్నాడు, విలక్షణంగా ఉన్నాడు. కాబట్టి వాడు ఈ ప్రకృతి. పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు 5, వెరసి 20, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం 4, 24 తత్వాల్ని వాడు ఇక్కడ ఏ సైంటిస్టులు మాట్లాడలే. ఎందుకని? వాళ్ళకి
అనిపిస్తుంది కానీ వాళ్ళు దీని మీద మాట్లాడలేరు. మోగబోతుంది వాళ్ళ సైన్స్ అంతా, వాళ్ళ శాస్త్రాలన్నీ మోగబోతాయి. అసలు వీడు ఎలాగొచ్చింది, ఈ ప్రకృతి ఎలా వచ్చింది అంటే ఇక్కడ శంకర్లు దాన్నే ఈ శ్లోకంలో ఆయన చెప్తారనమాట. వాంకురో జగదిదం నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయా. ఈ రకమైనటువంటి విశ్వం ఏదైతే మనం తయారు చేసుకున్నామో, ఈ జీవ ప్రకృతిని ఎవరైనా ఒకరు ఆలోచించి దీన్ని నాశనం చేయాలనుకుంటే చేసేయచ్చు. జీవ ప్రకృతిని ఒక జీవుడు సమూలంగా నాశనం చేయొచ్చు, కానీ ఈశ్వర ప్రకృతిలో ఒక్క అణువు కూడా ఏ జీవుడు నాశనం చేయలేడు. ఈశ్వర ప్రకృతి అంటే పంచభూతాలు, ప్రాణ ప్రకృతి, మనోబుద్ధి, చిత్త, అహంకారం ఇవంతా కలిపినటువంటిది ఒక బీజం. దాన్ని ఎవరైనా నాశనం చేయాలనుకున్నాడు అనుకోండి, ముందు వాడు నాశనం అయిపోవాలి. ఎందుకంటే అది వాడి స్వరూపమని, వాడి ప్రకృతి. కాబట్టి నేను రోడ్లు పగలగొట్టచ్చు, భవంతులు పగలగొట్టచ్చు. అంటే మానవ సమూహం ఏదైతే నిర్మాణం చేసుకుందో వాటన్నిటిని నాశనం చేయొచ్చు. కానీ ఈశ్వరుడు సంకల్పించి అణురేణువు కూడా ముట్టుకోలేడెవడు. జీవ సృష్టి జీవ ప్రకృతిని నాశనం చేయొచ్చేమో కానీ మనం ఈశ్వర ప్రకృతిని ఎవడు నాశనం చేయలేడు. అది ఈశ్వర ప్రకృతి మహాప్రకృతి, అది దాన్ని ఎవరు ముట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, ఆ శ్లోకంలో త్వంపదం అంటే జీవుడి యొక్క స్వరూపాన్ని చెప్పారు. నిజాంతర్గతం, వాడయ్యా నిజమైనటువంటి వాడు. అంతర్గతం అంటే సరిపోయి ఉండేది, నిజాంతర్గతం అనడం వల్ల జీవుడి యొక్క త్వంపద స్వరూపాన్ని చెప్పారు. తత్ త్వం అసి అనే మహావాక్యం కదా, ఆ మూడు శబ్దాలు ఏదైతే ఉన్నాయో, త్వంపదం, తత్పదం, అసి అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఈ మూడిటి మీద 3 శ్లోకాలు పెట్టారు. మొట్టమొదటి శ్లోకం విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. ఆ అంతర్గతం అనకుండా నిజాంతర్గతం అంటే ఏదైతే ఈ అంతర్గతం కూడా బహిర్గతమై మళ్ళీ అంతర్గతమై బహిర్గతమై అంతర్గతమై పడిపోతూ ఉందో, లేస్తూ ఉందో, ఆ పడిపోయి లేచేటువంటి అంతర్గతమైనటువంటి అంతఃకరణ కూడా నాలోనే విలీనమైపోతుంది, నా నిజ స్థితిలో విలీనమైపోతుంది. ఆ నిజమేమిటి, ఆ స్వరూపమేమిటి అని అక్కడ త్వంపద విచారణ చేశారు. ఇప్పుడు ఈ రెండో శ్లోకంలో బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇక్కడ ఈ జగత్తు మీద విచారణ చేస్తున్నారు. ముందు జీవుడి మీద విచారణ, ఇక్కడ జగత్తు మీద విచారణ. అంటే మనకు శంకరులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది కదండి, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ న అపరహ. దాన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మొట్టమొదట జీవుడు ఎవరో, దేహాన్ని ధరించిన వాడు, అంతఃకరణని పొంది ఉన్నవాడు, ప్రాణాన్ని పీల్చుకునేవాడు, వాడు జీవుడు. కానీ ప్రాణము, దేహము, అంతఃకరణాలు, ఇంద్రియాలు, అవయవాలు ఇవన్నీ కూడా వాడికి ఒక ఉపాధి మాత్రమే, వాడవేం కాదు, దానికంటే విలక్షణుడు అని మొదటి శ్లోకంలో చెప్పి, ఇక రెండో శ్లోకంలో ఈ జగత్తు 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 జగత్ అంటున్నామే, ఏంటి అసలు ఈ జగత్తు, అసలు ఈ జగత్తు యొక్క స్వరూపమేంటి, అసలు ఈ జగత్తు ఎలా ఆవిర్భవించింది, ఈ సృష్టి, దాని మీద అద్భుతమైనటువంటి విచారణ చేపట్టి ఆయన అంటారు,
ఈ ఈశ్వర ప్రకృతి ఏదైతే ఉందో, జీవ ప్రకృతిని మర్చిపోండి. ఇంకా మనం కట్టుకున్న పేట మేడలు ఇవి, వీటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఇవి మన తాత్కాలికం, కొద్ది క్షణికం. వారు కల్పించింది కొద్ది దీర్ఘకాలం, శాశ్వతమేం కాదు, దీర్ఘకాలం ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఈ జగత్తు గురించి చాలా అద్భుతమైనటువంటి విచారం. అంటే ఒక్కసారికి అర్థమైపోతుందని నేను చెప్పను. ఇది మళ్ళీ 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 మీరు జా అంటే పుట్టడం, గా అంటే గచ్చతి గతించడం. అంటే పుడుతుంది నశిస్తుంది, పుడుతుంది నశిస్తుంది, పుడుతుంది నశిస్తుంది. ఈ ప్రకృతిలో జరిగేది అదేనా? ఈ క్షణానికి ఎన్ని పుంకాలుగా జీవరాశులు పుట్టుంటాయో ఈ లోకంలో. ఈ క్షణానికి ఎన్ని చచ్చిపోయి ఉంటుందో ఇప్పుడు ఈ క్షణంలో. పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి. మన శరీరంలో కూడా సెల్స్ అని అంటారు. ఎన్ని పుడుతుంటాయో, ఎన్ని చేస్తుంటాయో, ఎన్ని పుడుతుంటాయో, ఎన్ని చేస్తుంటాయో. నిజంగా ఆ కణాలు చచ్చి పుట్టి ఘర్షణ వల్ల మనం బ్రతుకున్నాం. ఆ కణాలు కనుక చావకుండా, పుట్టకుండా స్తంభించిపోతే చచ్చిపోతాం, మనం పడిపోతాం. అలాగనే ఈ ప్రకృతిలో కూడా మనిషి పుట్టాడు, అంతర్లీనమైపోయాడు, పుట్టాడు, అంతర్లీనమైపోయాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ ప్రకృతికి చలనం అనేది ఉంది కనుక, ఈ ప్రకృతిలో ఒక ఫ్రిక్షన్ ఉంది కనుక, ఆ ఫ్రిక్షన్ ఉండేటువంటి ప్రకృతిలో ఒక మనిషి, ఒక బుడగల పుట్టింది, మళ్ళీ అంతర్లీనమైపోయింది. అందుకనే అన్నమయ్య కూడా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిదురించి నిదురయునొక్కటే అందరే బంటు నిద్ర అదియునొకటే. కానీ అది నోటితో మనం అన్నిటినీ కలిపేయడానికి కాదు. ఆ స్థితిలో మనిషి కనుక అనుభూతి పొందినటువంటి స్థితిలో అన్ని రాలిపోతాయి. అది లేకుండా వీటిని నోటితో వెళ్ళవేసుకునేదానికి కాదు, ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి నిలబడాలి. నిలబడితే న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర న బ్రహ్మచారి న గృహీవనస్థ. అక్కడ ఏమీ లేదండి అక్కడ. కానీ ఏమీ లేదు అని ఇక్కడ నోటితో మాట్లాడుకోవడం కాదు. ఇక్కడ ఆ స్వరూప స్థితిని పొందగలగాలి. అక్కడికి తీసుకెళ్తున్నారు. కాబట్టి జగత్ అంటే ఏంటనంటే జాయతే గచ్చతి ఇది జగత్. శంకరుల యొక్క నిర్వచనం. ఈ సృష్టిలో ఇంకొకడు పుట్టడు. అందుకనే దయచేసి అపర శంకరాచార్యులని ఎవరిని అనకండి, అంటే అది అవమానమైంది. శంకరుల్లాగా ఇంకొక వ్యక్తి చచ్చినా పుట్టడు, ఇంకెప్పుడు పుట్టడు. ఇంకొక శంకరుని మనం చూడలేమండి. ఆయన నిర్వచనాలు కానీ, ఆయన ప్రజ్ఞ కానీ, ఆయన అప్రోచ్ కానీ అమేజింగ్. అటువంటి ప్రజ్ఞ ఆయనది, అనిర్వచనీయమైన ప్రజ్ఞ ఆయనది. ఆయన ప్రజ్ఞను గుర్తించాలంటే ఆయన స్థాయికి ఆయన భాష్యం నడుపుతుంది. మనం వెళ్ళాలి. ఊరికినే మాటలతోటి కబుర్లు చెప్పుకుని, లేకపోతే కొన్ని శతకాలు స్తోత్రాలు చదువుకుంటే సరిపోదు, శంకరులు గొప్పవారు అనుకుంటే సరిపోదు. ఇది ప్రజ్ఞ ఆయనది బయటపడుతుంది. జగత్ అంటే జాయతే గచ్చతి ఇది జగత్. ఎంత గొప్ప నిర్వచనం అండి. కాబట్టి సృష్టిలో ఏదైనా ఆలోచించండి, పుట్టింది అంటే ఆ పుట్టుకే దాని యొక్క అంతం నిర్ధారణ చేస్తుంది. ఇప్పుడు భీమవరం నుండి కాకినాడ వెళ్ళాలి, లేకపోతే విజయవాడ వెళ్ళాలి. సపోజ్ 150 కిలోమీటర్లు అనుకోండి. భీమవరంలో 1 కిలోమీటర్లో నిలబడ్డాను అనంటే, మొదలెట్టాను అనంటే, భీమవరంలో ప్రారంభమయ్యాను అనంటే అంతం దగ్గరికి చేరువైపోతున్నాను. కాబట్టి నా అంతం నిర్ధారణ అయిపోయింది. కాబట్టి బిగినింగ్ అంటే ఆ బిగినింగ్ లోనే ఎండింగ్ ఉంటుంది. ఏదైనా ఒకటి ప్రారంభం అయ్యింది అని అంటే అది అంతం అవ్వాలి. అంతం అవ్వకుండా ఏది శాశ్వత ప్రాతిపదికన ఏది బిగిన్ అవ్వదు. శాశ్వతంగా ఉండాలంటే దానికి బిగినింగ్ ఉండకూడదు, అప్పుడు శాశ్వతం అవుతుంది. బిగినింగ్ అయ్యిందా అది శాశ్వతం కాదు. ఇంకా
అది అంతమైపోతుంది. అందుకనే అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత దేహే నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత. చాలా క్లీన్ అప్రోచ్ భగవద్గీత. ఈ శంకర భాష్యం చదివితే ఇద్దరూ వేరు కాదండి. ఇక్కడ కృష్ణుడిగా ఆవిర్భవించి శ్రీమన్నారాయణుడు భగవద్గీతని చెప్పాడు, శంకరులుగా ఆవిర్భవించి ఆ పరమశివుడు అదే తత్వాన్ని భాష్య రూపంలో మనకు బయట పెట్టాడు. రెండో చూద్దాం. కాబట్టి జగత్ అంటే జాయతే గచ్చతీతి జగత్ అంటే దాని యొక్క పుట్టుకే దాని యొక్క నాశనాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మీకు చెప్పాను, ఒక తెల్ల కాగితంలో మనం ఒక చుక్కను పెట్టి ప్రారంభం చేశామంటే, పెట్టాము అని అంటే చుక్క పడింది, అదే చుక్క ఎండింగ్ అంతే. ఒక చుక్క పెట్టాలనుకోండి, అది బిగినింగ్ ఎండింగ్ చెప్పండి, ఇలా పెట్టడమే బిగినింగ్ ఎండింగ్ రెండు, ఇలా తీసేయడం ఇంకా తర్వాత తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా జగత్తు యొక్క పరిణామశీలాన్ని, జగత్తు యొక్క అవాస్తవికతను, జగత్తు యొక్క అసత్యత్వాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఎలాగానంటే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఒక బీజంలో ఒక మర్రి చెట్టు, అంత పెద్ద చెట్టుకి ఏం చేయాలి అని అడిగితే ఒక చిన్న గింజ ఇచ్చారు, మర్రి గింజ. ఏమండి ఇది పెడితే మర్రి చెట్టు వస్తుందన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ఏమండి నిజంగా మర్రి గింజలో అంత పెద్ద చెట్టు వస్తుందండి, అసలు ఆ గింజ ఎంత, ఆ చెట్టు ఎంత, అది ఓడలు, దాని మాను, శాఖోపశాఖలు, ఆకులు, అయ్య బాబు విచిత్రమైనటువంటి ప్రకృతి. అంత పెద్ద మర్రి చెట్టు ఇంత చిన్న మర్రి గింజలో ఉందా అని ఒక అనుమానం నేను రేకెత్తించి, సరే ప్రాక్టికల్ గా చూద్దాం మనం, ఎందుకంటే కళ్ళతో చూస్తే కానీ ఒప్పుకోంగా, అందుకని మర్రి గింజను పగలగొడదాం మనం. అందులో ఆకులు కనిపిస్తాయా, ఓడలు కనిపిస్తాయా, వేర్లు కనిపిస్తాయా, మాను కనిపిస్తుందా, కొమ్మలు కనిపిస్తాయా, ఏం కనిపిస్తుంది అందులో? ఏమీ కనపడదు. అలాగనే శుద్ధమైనటువంటి చైతన్య స్థితిలో ఈ వికారాలు లేవు, ఈ వికల్పాలు లేవు, నామరూపాలు లేవు, ఏమీ లేవు. కానీ మాయా కదలం బ్రహ్మ, ఈ మాయా అనేటువంటి శబ్దాన్ని పోతన చాలా అద్భుతంగా భాగవతంలో చెప్పాడు. ఎలాగానంటే లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుది అలోకంబగు పెంచీకటికి. ఆ పెంచీకటి మాయా. పెంచీకటి అంటే ఏంటి? మాయ. ఏం కనపడదు అక్కడ. అవ్వలనవ్వండునే కాకృతినై వెలుగుందు అంటే ఆ పెంచీకటి మాయకి అవతల ఏకాకృతితో వెలుగొందుతున్నాడు ఆ పరమాత్మ. అక్కడ భేదం లేదు. మాయ యువతలకు వస్తే అన్ని భేదాలు కదా, మాయ యువతలకు వస్తే అన్ని భేదాలు, మాయ అవతలకి వెళితే ఏ భేదము లేదు, అభేదము, అద్వైతము. ఇంత విచిత్రం ఏంటండి? మాయ అవతల అభేదమా, మాయ యువతల ఇన్ని భేదాలా? ఎలా వచ్చింది?